హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాకీ టాకీ. బీబీ కింగ్డమ్లో ఇప్పుడు వచ్చిందండి మెయిన్ టాస్క్. ఇప్పుడు పోటీ రాజు రాణులు అండ్ కమాండోస్ మధ్యలో జరుగుతుందన్నమాట. రాజు రాణులు ఎందుకు ఆడాలి ఈ గేమ్ అంటే, వాళ్ళు ఉన్నటువంటి ఆ రాజు రాణి అనే స్టేట్ని వాళ్ళు పదిలంగా పెట్టుకోవడానికి ఆ గేమ్ అనేది ఆడాలి. అండ్ ఈ కమాండోస్కి ఈ గేమ్ గెలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, కమాండోస్ స్టేజ్ నుండి వాళ్ళు రాజు లేదా రాణి అయ్యే ఛాన్స్ అనేది వీళ్ళకి ఉంటుంది. సో ఇప్పుడు కమాండోస్ అండ్ రాజు రాణులు ఇద్దరి మధ్యలో గేమ్ అనేది జరగబోతుంది అనమాట. రాజు ఇద్దరు రాణుల్లో పోటీలో ఎవరు పాల్గొనాలి అనే దానికి డిస్కషన్ వీళ్ళ ముగ్గురు మధ్యలో జరుగుతుంది. కళ్యాణ్, రీతు అండ్ దివ్య, వీరి ముగ్గురు మధ్యలో బాగా వాగ్వివాదాలు అనేటివి నడిచాయి. లాస్ట్కి దివ్య ఈ గేమ్లో పాల్గొనాలి అని డిసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ కమాండర్స్లో ఇద్దరు పాల్గొనొచ్చు అనమాట. ఈ ఇద్దరిట్లో ఎవరు పాల్గొనాలి అనేది వీళ్ళ నలుగురు మధ్యలో, అంటే డెమాన్, తనుజ, సంజన గారు అండ్ నిఖిల్, వీళ్ళ నలుగురు మధ్యలో కూడా డిస్కషన్ బాగానే హీట్గా నడిచింది. దీంట్లో ఫస్ట్ మన డెమాన్ ఏమన్నారు అంటే, నేను ఈరోజు ఈ గేమ్లో పాల్గొనాలి అని అనుకుంటున్నాను అని ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత తనుజ కూడా సేమ్ అలాగే నేను కూడా పాల్గొనాలి అనుకుంటున్నాను అని తాను అన్నది. దాని తర్వాత సేమ్ అలాగే సంజన గారు అండ్ నిఖిల్ గారు మేము కూడా పాల్గొనాలని అనుకుంటున్నామని నలుగురు మధ్యలో నార్మల్గా ఈ డిస్కషన్ అనేది తెలకపోవడం వలన నలుగురు కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటి ఆ డెసిషన్ అంటే, చిట్స్ వేయడం. చిట్స్ వేసిన తర్వాత దాంట్లో ఇద్దరు పేర్లు ఎవరైతే వెళ్తాయో వాళ్ళు డైరెక్ట్గా ఈ గేమ్లో పాల్గొనొచ్చు అని చిట్స్ అయితే నలుగురు కలిసి వేశారండి. దీంట్లో సెలెక్ట్ అయినటువంటి నేమ్స్ ఏంటి, వాళ్ళు చిట్స్ తీయడం వలన అంటే మన డెమాన్ గారు సెలెక్ట్ అయ్యారు అండ్ నిఖిల్ గారు సెలెక్ట్ అయ్యారు. సో దే బోత్ వర్ హ్యాపీ. అంజనా గారు కొంచెం ఫీల్ అయితే అయ్యారు, ఎందుకంటే చిట్స్లో తన పేరు రాలేదు కాబట్టి. సో ఇప్పుడు మొత్తానికి గేమ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు దివ్య, రాజు రాణిల్ సైడ్ నుండి దివ్య సెలెక్ట్ అయ్యారు అండ్ మన కమాండోస్ తరఫు నుండి డెమాన్ గారు అండ్ నిఖిల్ గారు సెలెక్ట్ అయ్యారనమాట. ప్రోమోలో అయితే దివ్య గారు ఒక్కరే ఆడినట్టు చూపించారు, కానీ అటు కమాండో సైడ్ నుంచి ఇద్దరు వచ్చారు కాబట్టి ఇటు సైడ్ నుంచి కూడా ఇద్దరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో దివ్య ప్లస్ రీతు, మేబీ రీతు గారు ఆడినారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు గేమ్ ఏంటి అంటే, గ్రౌండ్లో మధ్యలో ఒక నెట్ పెట్టారు, మెష్ నెట్ పెట్టారు. నెట్కి అవతల సైడు డ్రమ్స్ అంటే బ్యారెల్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యారెల్స్ స్టాండ్ ఒక నట్స్ తోటి ఫిట్ చేసి పెట్టారనమాట. వీళ్ళు ఫస్ట్ ఆ బ్యారెల్స్ దగ్గరికి వెళ్ళి ఆ నట్స్ అనేటివి రిమూవ్ తీసేసి ఆ బ్యారెల్స్ని ఫ్రీ చేయాలి. బ్యారెల్స్ని చేతితోటి పట్టుకొని ఈ మెష్ నెట్ అయితే ఏదైతే ఉందో ఈ నెట్కి అవతల సైడ్ వాటిని పారేయాలి. పారేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వచ్చి నెట్కి ఇటు సైడ్ నుంచి వచ్చి ఆ బ్యారెల్స్ని తీసుకొని ఆపోజిట్లో ఉన్నటువంటి స్టాండ్స్, చిన్నవి స్టాండ్స్ పెట్టారు. ఆ స్టాండ్స్ పైన ఈ బ్యారెల్స్ని అయితే నిల్చోబెట్టాలి. ఈ రకంగా బోత్ సైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క బ్యారెల్స్ని తీసుకొని ఆపోజిట్ సైడ్లోకి వేసేసి వాటిని తీసుకొని మళ్ళీ ఆ స్టాండ్స్ పైన నిల్చోబెట్టాలి. నిల్చోబెట్టడంతోనే గేమ్ అయిపోలేదండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, మన బిగ్ బాస్ గారు అక్కడ ఒక బాల్స్ పెట్టారు. ఒక 3 to 4 బాల్స్ పెట్టినట్టున్నారు, అలాగే కనబడ్డాయి. ఆ బాల్స్ ఈ గేమర్స్ ఏం చేయాలంటే నెట్కి అటు సైడ్ నుంచొని ఇటు సైడ్ వాళ్ళు స్టాండ్ పైన నిల్చోబెట్టినటువంటి బ్యారెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాల్స్ తోటి ఈ బ్యారెల్స్ని కింద పడేయాలి. అంటే టోటల్గా ఎన్ని బ్యారెల్స్ అయితే నిల్చోబెట్టారో అన్ని బ్యారెల్స్ని కింద పడేయాలన్నమాట. సో ఇది గేమ్. దీంట్లో టోటల్ బ్యారెల్స్ని ఎన్ని అయితే ఎక్కువ ఎవరు ఏ సైడ్లో ఉన్న వాళ్ళైతే కింద పడేటట్టు చేస్తారో ప్రాబబ్లీ వాళ్ళు విన్నింగ్. సో ఇది గేమ్ అండి. సో ఈ గేమ్లో ఇప్పుడు ఆ 2 ఆపోజిట్ సైడ్స్లో ఉన్నటువంటి గేమర్స్కి లాభం ఏంటి, బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ గేమ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ రాజు రాణుల తరఫు నుండి దివ్య గారు పార్టిసిపేట్ చేశారు. ఒకవేళ దివ్య గారు విన్ అయితే వాళ్ళు ఉన్నటువంటి స్థానం, అంటే దివ్య అనేది ఇప్పుడు తను ఒక మహారాణి, అంటే ఆ మహారాణికి కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అనేటివి, అడ్వాంటేజెస్ అనేటివి ఇచ్చారు. కాబట్టి ఆ అడ్వాంటేజెస్ అంటే తను మహారాణి లాగా తన పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని భద్రపరచుకోవచ్చు అనమాట. అది ఇప్పుడు దివ్యకు వచ్చేటటువంటి బెనిఫిట్. నెక్స్ట్ కమాండర్స్కి వచ్చే బెనిఫిట్ ఏంటి, కమాండర్స్ తరఫు నుంచి ఇప్పుడు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అంటే నిఖిల్ గారు అండ్ మన డెమాన్ గారు, వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు ఒకవేళ ఈ దివ్యకి ఆపోజిట్లో గెలిస్తే, అంటే రాజు రాణులకు ఆపోజిట్లో గెలిస్తే వాళ్ళు కమాండర్స్ పొజిషన్ నుండి రాజు లేదా రాణి అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇది గేమ్ అండి. చూద్దాం మరి ఇప్పుడు ఎవరు ఏ పొజిషన్ నుండి ఏ పొజిషన్కి వెళ్తారో, వాళ్ళ పొజిషన్ ఎవరు భద్రపరుచుకుంటారో మనకు ఈరోజు ఈవినింగ్ వరకు తెలిసిపోతుంది.
ఓకే అండి, బిగ్ బాస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటివి నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఛానల్ వాకీ టాకీ. థ్యాంక్ యూ.